వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు. భారత్ను తాకితే ... పాక్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. భారత సైనిక శక్తి మరింత పెరుగుతుందని వ్యాఖ్య. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురు. ఓటేసేందుకు క్యూ లైన్లో బారులు తీరిన ప్రజలు. దేశంలో గ్యాస్, ఇంధన సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన. డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉందని వెల్లడి. దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లోని ఎంఓయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష. కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచన. హిందూ దేవులను అవమానిస్తే కేసులు వేస్తాం. భానుప్రకాష్ రెడ్డి హెచ్చరిక. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పు. స్పందించిన కేటీఆర్. ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయన్న మాజీ మంత్రి. పులివెందుల పర్యటనలో ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్. ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ అధినేత. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై సిబిఐ దర్యాప్తు చేయాలని సీఎం లేఖ రాస్తే రెడీ. స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి. పిలుపునిచ్చిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. లక్నోపై రాజస్థాన్ ఘన విజయం. పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి రాయల్స్. సొంత మైదానంలో 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో. కుప్పకూలిన సూచీలు. అమ్మకాల ఒత్తిడితో బేర్మన్న మార్కెట్. ఫార్మా, ఆయిల్, గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు డల్. రష్యా చమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను అమెరికా మరోసారి సడలించడంపై ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొరతను ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఈ ఆంక్షలను సడలించినట్లు ఆయన తెలిపారు. సముద్ర మార్గంలోని రష్యా చమురును వివిధ దేశాలు కొనుగోలు చేయడానికి అనుగుణంగా 4 రోజుల పాటు మినహాయింపును అమెరికా పొడిగించింది. ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సమావేశాల సమయంలో ఈ సడలింపులపై తమకు అభ్యర్థనలు వచ్చాయని బెసెంట్ వెల్లడించారు. ఇంధన కొరతను ఎదుర్కొంటున్న 10కి పైగా దేశాలు అమెరికాను సంప్రదించి రష్యా చమురుపై ఆంక్షలను సడలించాలని కోరినట్లు వెల్లడించారు. ఈ కారణంగానే ఆంక్షల సడలింపును మరో 4 రోజుల పొడిగించినట్లు చెప్పారు. ఇరాన్తో దాదాపు 2 నెలలుగా యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచే చమురు కొనుగోలు చేయడానికి భారత్ సహా అన్ని దేశాలకు అమెరికా అనుమతించింది. తొలుత ఈ మినహాయింపులు పొడిగించమని చెప్పిన అమెరికా ఆ తరువాత 4 రోజుల పాటు కొనుగోలుకు ఊరట కల్పించింది. It's just such an honor. I want to thank Secretary of Treasury Scott Bessent for joining us. Scott, you know, he's become a big star. He walks down the street and the people are screaming, Scott, Scott, can we have your autograph? I mean, what I did, I created a monster. He's a monster now. That's terrible, but he's doing a great job.
along with Senator. Oh, look at Tommy. పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా ఏడాది. పహల్గాం సమీపంలో బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జర్మనీ పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి పాకిస్తాన్కు అత్యంత శక్తివంతమైన హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తనంతట తానుగా ఎవరిపైనా దాడి చేయదు, కానీ మా పొరుగున ఒకే ఒక దేశం ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తుంది. ఆ దేశం భారత్ను ప్రమాదంలో పడేయాలని చూస్తే మన ప్రతిస్పందన డాట్ 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 స్థాయిలో ఉంటుంది అంటూ పాక్ పేరు ఎత్తకుండానే రాజ్నాథ్ గట్టిగా హెచ్చరించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా గతేడాది మే నెలలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఆపరేషన్లో భాగంగా పాక్ భూభాగంలోని 9 ఉగ్రవాద శిబిరాలను 11 వైమానిక స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మన సైనిక శక్తి మరింత పెరిగిందని స్పష్టం చేశారు. डिफेंस का जहां तक प्रश्न है, पहले डिफेंस के मामले में अपनी डिफेंस रिक्वायरमेंट्स के लिए, डिफेंस की आवश्यकताओं को पूरा करने के लिए सामान्यतः हम लोग इंपोर्ट पर विशेष बल देते थे और हमारी डिपेंडेंस इंपोर्ट पर भी रहा करती थी. लेकिन इसमें बहुत बड़ा चेंज आया है. अब हम इंपोर्टर के बजाय अब एक्सपोर्टर भी बन गए. और आपको जानकर खुशी होगी कि इस बार अप्रॉक्सीमेटली 39,000 करोड़ का हम लोगों ने एक्सपोर्ट भी किया है. डिफेंस आइटम्स का. और जिसमें हमारी गवर्नमेंट बनी थी उस समय अप्रॉक्सीमेटली 1200 करोड़ का था एक्सपोर्ट. अब वो 38 अप्रॉक्सीमेटली 40,000 मान लीजिए. कुछ चीजों की बातचीत हो गई है, उसके ऊपर जाएगा, 42, 43, 44 जाएगा, 1000 करोड़ तक जाएगा. और ऑपरेशन सिंदूर में हमारी सेना ने क्या कमाल किया है वो तो बतलाने की जरूरत है नहीं. यानी हमारी मिलिट्री पावर भी मजबूत हुई है पहले से. अब हम लोग कोई भारत ने आज तक, भारत की हिस्ट्री उठाकर देख ले कोई, आज तक भारत ने दुनिया के किसी देश पर अपनी तरफ से आक्रमण नहीं किया. लेकिन जो ताकतवर होता है वो जल्दी किसी के ऊपर आक्रमण करता भी नहीं है. लेकिन यह है कि यदि अब किसी पड़ोसी ने कोई छेड़छाड़ करने की कोशिश की तो डॉट डॉट डॉट. और पड़ोसी तो ठीक ठाक है, एक ही गड़बड़ है जिसको आप लोग जानते हैं. अब तो बहुत सारी चीजें हम लोग बनाने लगे. इंडिजिनस हमारे यहाँ एयरक्राफ्ट कैरियर, सबमरीन जैसे कॉम्प्लेक्स प्लेटफॉर्म्स भी बनने लगे हैं और भारत की डिफेंस कैपेबिलिटी में भी काफी वृद्धि हुई है. मित्रों, आपको जानकर यह పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు 2 రాష్ట్రాల పోలింగ్ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో భాగంగా 152 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈ దశలో 3,60,77,310 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 5.73 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్ల కోసం మొత్తం 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు 2 రాష్ట్రాల్లోనూ పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మే 4న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. தமிழகத்தில் காலையிலிருந்து எல்லோரும் மிகச் சிறப்பாக தன்னுடைய ஜனநாயக கடமை ஆற்றிக் கொண்டிருக்கின்றார்கள். அனைத்து இடத்திலும் கூட வாக்குச்சாவடியில பெரும் எண்ணிக்கையில
நம்முடைய தமிழ் சொந்தங்கள் எல்லாம் நின்று கொண்டிருக்கின்றார்கள். கிட்டத்தட்ட 5,60,00,000 மேற்பட்ட வாக்காளர்கள் வாக்களிக்க இருக்கின்றார்கள். 29 வயசுக்கு கீழே 1,30,00,000 வாக்காளர்கள் வாக்களிக்க இருக்கின்றார்கள். முதல் தலைமுறை வாக்காளர்கள் 18 வயசுலேயே கிட்டத்தட்ட 17 லட்சம் பேர் இருக்காங்க. அதனால் நிச்சயமாக நம்முடைய ஜனநாயக கடமையை செய்யணும். எல்லோரும் தவறாம வாக்களிக்க வேண்டும் என்று அன்போடு இந்த நேரத்தில் கேட்டுக்கொள்கின்றேன். மத்தியான வெயில் அதிகமா இருந்தா கூட பெரியவங்க குடையோடு வாங்க. உங்களுக்கு எல்லா வசதிகளும் கூட வாக்குச்சாவடியில் ஏற்படுத்தி இருக்கிறாங்க. உட்கார்றதுக்கு சேர் இருக்கு, தண்ணி இருக்கு. அதனால யாரும் கூட தயவு செய்து வாக்களிக்காம வீட்டில் இருந்துக்காதீங்க. ஸோ நம்ம ஜனநாயக கடமையை செய்யணும். தமிழகத்தில் ஒரு நல்ல ஒரு மாற்றம் வரும் என்று முழுமையாக நான் நம்புகின்றேன். இன்னைக்கு வந்து கேன்வசிங் டே கிடையாது. அதனால நான் எல்லோருக்கும் அன்போடு கேட்டுக்கொள்வது, உங்களுடைய ஜனநாயக கடமையை மனசாட்சிப்படி சரியான முறையில் நீங்கள் வாக்களிக்க வேண்டும் என்று மற்றும் ஒரு முறை கேட்டுக்கொள்கிறேன். ஆனா இன்னைக்கு நான் பேப்பர்ல பார்த்த வரைக்கும் கிட்டத்தட்ட 84,000 காவல்துறை வந்து ஈடுபடுத்தி இருக்கிறாங்க. குறிப்பா தேர்தல் ரிலேட்டட் ஒர்க்கை பொறுத்த வரைக்கும் தமிழ்நாடு ஜென்ரலாவே பீஸ்ஃபுல் ஸ்டேட் தான். ஒரே ஃபேஸ்ல நாம எலெக்ஷனை கண்டக்ட் பண்றோம். மக்கள் எப்பொழுதுமே அமைதியா வந்து ஓட்டு போட்டுட்டு போயிடுவாங்க. போல் வயலன்ஸ் நம்மகிட்ட பெருசா இருக்காது. அதே நேரத்தில் கடந்த 2-3 நாட்களா நிறைய அந்த கேஷ் கரூர்ல பாத்தீங்கன்னா 1/2 கிராம் தங்கம், வெள்ளி, கோயம்புத்தூருக்குள்ள ஏகப்பட்ட பண டிஸ்ட்ரிபியூஷன், இதெல்லாம் வந்து போலிங் ப்ராசஸை டிஸ்டர்ப் பண்ணியிருக்காங்க. எந்த மாற்று கருத்தும் இல்லை, இது உண்மைதான். பட் அதுவும் இன்னைக்கு வாக்களிக்க வர்றவங்க இதையெல்லாம் தாண்டி மனசாட்சிப்படி சரியான முறையில் வாக்களிப்பாங்கன்னு முழுமையான நம்புறேன். நமக்கு நிறைய போன் பண்ணிருக்கிறது எல்லாமே, நிறைய மெசேஜ் போட்டிருக்கோம் எல்லாமே. சென்னையிலிருந்து குறிப்பா தென் தமிழகத்திற்கு செல்லக்கூடிய பேருந்து வசதிகள் ரொம்ப குறைவா இருக்கு. அந்த பேருந்து வந்து ரொம்ப குறைவா தான் இருக்கு. பிரைவேட் ஆபரேட்டர்ஸும் ரொம்ப குறைவா இருக்கு. அரசு பேருந்துகள் குறைவா இருக்கு. நேற்று இரவு சிங்காரல்லூர்ல இருந்து பார்த்தோம். இங்கிருந்து வெளியே செல்லக்கூடிய பேருந்துகளுடைய எண்ணிக்கையும் குறைவா இருக்கு. நிறைய பேர் கம்ப்ளைண்ட் பண்றாங்க. அதனால எப்பவுமே தேர்தல் ஆணையம் இன்னும் கொஞ்சம் தமிழ்நாட்டில் சிறப்பாக செய்திருக்கலாமோ அப்படிங்கிறது என்னுடைய ஒரு தனிப்பட்ட ஒரு கருத்து. अरे यही तो ताकत है। बीजेपी का कोई नेता का कोई ऊपर डिपेंड नहीं करता। बीजेपी का ताकत है, बीजेपी का बूथ कार्यकर्ता। नरेंद्र मोदी जी खुद बात किया, पश्चिम बंगाल की हार बूथ कार्यकर्ता का, यही ताकत है। ये लोग बिना साठ देश के लिए और सनातन का रक्षा करने के लिए काम करता है। దేశంలో గ్యాస్ ఇంధన సరఫరాపై కేంద్ర కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో గ్యాస్ ఇంధన సరఫరాపై పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కీలక ప్రకటన చేశారు. డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉందని తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాను 70% పునరుద్ధరించామని సుజాత శర్మ స్పష్టం చేశారు. जैसा कि आप जानते हैं, वेस्ट एशिया क्राइसिस के चलते हमारा क्रूड, एलपीजी और नेचुरल गैस इंपोर्ट अफेक्ट हुआ है, परंतु भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं ताकि एलपीजी का पीएनजी, पेट्रोल और डीजल की सप्लाई सुचारू रूप से की जा सके और कंज्यूमर्स को कम से कम परेशानी का सामना करना पड़े। इसके चलते मैं आपको ये बताना चाहूँगी कि डोमेस्टिक एलपीजी की सप्लाई नॉर्मल है और किसी भी डिस्ट्रीब्यूटर पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है। लगभग 94% सिलेंडर्स की डिलीवरी ऑथेंटिकेशन कोड के द्वारा की जा रही है। कल 45 लाख के करीब बुकिंग हुई, जिसके सापेक्ष लगभग 51 लाख डोमेस्टिक एलपीजी सिलेंडर्स की डिलीवरी की गई है। कमर्शियल एलपीजी जैसा आप जानते हैं सप्लाई अफेक्टेड है, परंतु भारत सरकार ने इसकी सप्लाई को 70% रिस्टोर किया है। इसके चलते अप्रैल के महीने में लगभग 1,31,000 टन, जो कि लगभग 69 किलो के सिलेंडर्स के बराबर है, की सेल की गई है। इसके अलावा कल के एक दिन में 8,199 टन कमर्शियल एलपीजी की सेल की गई है। 5 किलो के सिलेंडर्स 23 मार्च से लेकर अब तक लगभग 20 लाख से अधिक सिलेंडर्स की सेल की जा चुकी है। इसके अलावा कल लगभग 80,000 से अधिक 5 किलो के सिलेंडर्स की सेल की गई थी। इसके साथ साथ माइग्रेंट लेबर्स तक ये 5 किलो के सिलेंडर्स को आसानी से దావోస్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ 2 సదస్సుల్లో జరిగిన ఎంఓయూలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ అంశాలు, ఫ్యూచర్ సిటీ, ఇతర ప్రాంతాల్లో సంస్థలకు కేటాయించాల్సిన భూమి వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా
సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎన్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని డేటా సెంటర్లు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను 3 కేటగిరీలుగా విభజించి ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆయా సంస్థలు రాష్ట్రంలో త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని అన్నారు. హిందూ దేవాలయాలు సాంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై హిందూ దేవులపై అవమానకర వ్యాఖ్యలు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో న్యాయస్థానాలను ఆశ్రయించి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 298 ప్రకారం కేసులు వేస్తామని భానుప్రకాష్ హెచ్చరించారు. ఇటీవల అలాంటి వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్పై 100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు భానుప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. సోషల్ మీడియా ద్వారా హిందూ దేవతలపై విమర్శలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. కొంతమంది హిందూ ధర్మంపై విషం చిమ్ముతూ సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని ఆగ్రహించారు. దేవాలయాలు సెక్యులర్ సంస్థలు కాదని అవి హిందూ ప్రార్థనా స్థలాలని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు దేవాలయాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు హిందువులకు మాత్రమే ఉండాలన్నారు. శ్రీశైలంలో అన్య మతస్థులు సగం జనాభా ఉన్నారన్నారు భానుప్రకాష్. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ అవసరమని, మేధావులు, రిటైర్డు న్యాయమూర్తులతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ కూటమి హిందూ సాంప్రదాయాల రక్షణకు కట్టుబడి ఉందని భానుప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్పై దుష్ప్రచారం చేసిన వారి చంప చెల్లుమనిపించేలా హైకోర్టు తీర్పు వచ్చిందని వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ తీర్పు ద్వారా కూలింది కాళేశ్వరం కాదని కాంగ్రెస్ చేసిన కుట్రలు అని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుతో ఈరోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజనీర్లు అన్నారు. 3 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కేసీఆర్ చేసిన కృషి వల్లే వచ్చిందని అన్నారు. తెలంగాణ భూమిపై గోదావరి పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరని అన్నారు. ఒక తెలుగు నానుడి నిజమైంది అని నాకు మన రాష్ట్రం యొక్క అత్యున్నత న్యాయస్థానం తీర్పు చూసిన తర్వాత అనిపించింది. నిజం నిలకడ మీదే తేలుతుంది, నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలా చేసుకుని ప్రపంచం అంతా తిరిగి వస్తుంది అనే సామెత ఏదైతే ఉందో, ఈరోజు ముఖ్యంగా ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరాతి ఘోరమైన గోబల్స్ ని మించిపోయి చేసిన ప్రచారం ఏదైతే ఉన్నదో, ఇవాళ మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అది పటాపంచలైందని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భావిస్తా ఉన్నారు. అబద్ధాలతో అద్భుతాల నిజానికి చాలా కాలం దాచలేరు. కాళేశ్వర మహత్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరు. అది మళ్ళీ తేలిపోయింది. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో, ఇవాళ అది కొట్టుడు పోయింది. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్ ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవాళ గుయ్యమనిపించే తీర్పు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ముందుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి, హైకోర్టుకి మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా న్యాయవాదుల బృందం ఏదైతే ఉందో, మా లీగల్ సెల్ ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్విరామంగా పోరాటం చేస్తున్నారో, ఒక గ్రామ స్థాయి కార్యకర్త మీద పెట్టిన కేసు నుంచి మొదలు పెడితే మా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పెట్టిన కేసుల దాకా ఒకటే రకమైన కమిట్మెంట్ తో పనిచేస్తున్న మా లీగల్ సెల్ కూడా, మా న్యాయవాదుల బృందానికి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలు, అభిప్రాయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ జగన్ అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఇదిలా ఉండగా కడప పార్నపల్లి రహదారిపై రాజారెడ్డి కాలనీకి చెందిన ప్రజలు జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. జాతీయ రహదారి నిర్మాణం కారణంగా తమ ఇళ్లను కోల్పోతున్నామని, సరైన పరిహారం అందడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను శ్రద్ధగా నిన్న వైఎస్ జగన్ న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అన్యాయం జరగనివ్వమని, వారి పక్షాన ఎప్పుడూ నిలబడతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై సిబిఐ దర్యాప్తు చేయాలని సీఎం లేఖ రాస్తే తాము సిబిఐ దర్యాప్తుకి సిద్ధమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 3 బ్యారేజ్లపై మాత్రమే విచారణ జరపాలని రేవంత్ అసెంబ్లీలో తీర్మానం చేశారని, కానీ మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరంలో అవినీతి డబ్బును కక్కిస్తారని రాహుల్, రేవంత్ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ చేత కాదని కేంద్రానికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో ఒప్పందాలు చేసుకుని డూప్ ఫైటింగ్ చేస్తున్నారని, పీసీ ఘోష్ కమిషన్ పేరుతో 2 ఏళ్ల పాటు కాలయాపన చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం 2 నెలల్లోపు కేసీఆర్ మీద విచారణ జరిపి చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి దాంట్లో కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పినారు. తన మాటల్ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందో లేదో అని భయపడి సాక్షాత్తు వాళ్ళ నాయకుడు, ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డ దగ్గరికి వచ్చి తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే చంద్రశేఖరరావు అతని కుటుంబం చేసినటువంటి అవినీతి 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి పైసలు అక్కిస్తామని, తెలంగాణ సమాజానికి మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. అధికారంలోకి రాగానే ఇది తన పరిధిలోకి రాదని, తాను విచారణ చేయడానికి శక్తి సరిపోదని గ్రహించి వెంటనే దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రజలు తనకు ఓటెయ్యరు కాబట్టి తాను రాయలసీమకు ఏమీ చేయననే ఆలోచన చంద్రబాబులో ఉన్నాడని విమర్శించారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి రాయలసీమ ప్రాంతానికి ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాయలసీమ సమస్యల గురించి పట్టించుకునే వాళ్లే కరువయ్యారని, చంద్రబాబు మోసాలపై ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, ఇది గమనించుకొని మనకు ఖచ్చితంగా లోపల నుంచి నీళ్లు తోడుకుంటే తప్ప వీలు పడదు. ఒకవేళ మనము తెలంగాణ వాళ్ళు ఇద్దరం ఒకటే లెవెల్లో తోలుకుంటేటట్టుంటే వాళ్ళు ఆపనన్నా ఆపుతారు, మనం కూడా సమానంగా తీసుకుంటామని చెప్తే దాన్ని ఆపేసి ఈరోజు గోవర్ధన్ అన్న చెప్పినట్లు, శైలజనాథ్ అన్న చెప్పినట్లుగా ఆల్మట్టి అంటూ తయారైతే, ఇప్పుడు మన కృష్ణానది మీద ఏమేమి ఉన్నాయి, ఆల్మట్టి ఉంది, ఆల్మట్టి కింద నారాయణపూర్ ఉంది, ఇప్పుడు మన పైన శ్రీశైలం పైన ఏమున్నాయి, జూరాల ఉంది, జూరాల పైన నారాయణపూర్ ఉంది, నారాయణపూర్ పైన ఆల్మట్టి ఉంది, ఆల్మట్టి పైన ఘటప్రభ హిడకల్ డ్యామ్ ఉంది, మల్లప్రభ మీద సౌదత్తి డ్యామ్ ఉండి, భీమా మీద డ్యామ్ ఉండి, ఇన్ని డ్యాములు దాటుకొని నీళ్లు రావాలంటే 4-5 సంవత్సరాలు ఒకసారి తప్పితే కృష్ణా నది నీళ్లు శ్రీశైలం చేరేది కూడా కష్టమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఇంకా కూడా పట్టి పట్టనట్లు, చూసన్నట్లు పోని మంచిదే. ఏం చేస్తున్నారు పరిపాలన మీరు? ఇక్కడ నుంచి తీసుకుపోయి డబ్బులు మొత్తం తీసుకుపోయి అమరావతి, మంచిదే, సంతోషం. నీకు ఒక ఫ్యాంటసీ మాదిరి నువ్వు కట్టాలనుకున్నావు. నువ్వు ఎక్కడ కట్టాలనుకుంటున్నావు? ఎక్కడ కడుతున్నావు? అసలు ఒక నది ప్రవాహక ప్రాంతం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నది ఎక్కడెక్కడెక్కడి నుంచో నీళ్ళు వచ్చి నదిలో చేరేది రివర్ బేసిన్ అంటారు. నదికి ఈ పక్క ఆ పక్క ఒడ్డు ఏదైతే ఉందో రివర్ బ్యాంక్ అంటారు. అయితే రివర్ లేకి, నది లేకి
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నీళ్లు లోపలికి దిగేది అన్ని చోట్ల దిగదు. నది 300 కిలోమీటర్ల కింద ప్రవహిస్తూ ఉంటే 300 కిలోమీటర్లు 5 చోట్లనో 10 చోట్లనో మాత్రమే ఉపనదులన్నీ చేరుతాయి. దాన్ని ఏమంటారు? అది రివర్ ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్ అనేది ఏమంటే ఉపనదుల నుంచి వచ్చే నీళ్ళంతా నదిలోకి అక్కడ పోతాయి. నది పొంగినప్పుడు మళ్ళీ అక్కడనే పొంగుతుంది అన్నమాట. ఈ ప్రాంతం ఏది? ఇప్పుడు అమరావతి ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రాంతం. రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జైంట్స్ తన సొంత మైదానంలో ఓటమి చవిచూసింది. IPL 2026లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఐక్నా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా 160 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి దిగిన లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆల్అవుట్ అయింది. లక్నో చివరిలో 15 పరుగుల తేడాతో 5 వికెట్లను కోల్పోయింది. లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులు చేసింది. ఆ తరువాత ఛేదన ప్రారంభించిన లక్నో మొదటి 2 ఓవర్లలోనే కీలక 2 వికెట్లను కోల్పోయింది. మిగిలిన వారు ఎవరూ ఉత్తమ ప్రదర్శన కనబరచలేదు. జోఫ్రా ఆర్చర్ 3, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. ఇప్పటి వరకు 4 పాయింట్లతో బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. లక్నోపై విజయం సాధించడంతో మొత్తం 10 పాయింట్లు సాధించిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజుల ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను మొగ్గు చూపడంతో సూచీలు కుప్పకూలిపోయాయి. ఉదయం 9:25 సమయానికి సెన్సెక్స్ 671 పాయింట్లు నష్టపోయి 77,845 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 179 పాయింట్లు క్షీణించి 24,198 వద్ద కొనసాగుతుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆటో, కస్టమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు 1% పైగా నష్టపోయాయి. ఏప్రిల్ 22న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 2,078 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం 1,078 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ అమ్మకాల ఒత్తిడి మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు, అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు. భారత్ను తాకితే ... పాక్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్, భారత సైనిక శక్తి మరింత పెరుగుతుందని వ్యాఖ్య. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పోలింగ్ షురూ, ఓటేసేందుకు క్యూ లైన్లో బారులు తీరిన ప్రజలు. దేశంలో గ్యాస్, ఇంధన సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన, డొమెస్టిక్ LPG సరఫరా సాధారణంగా ఉందని వెల్లడి. దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లోని MOUలపై రేవంత్ రెడ్డి సమీక్ష, కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచన. హిందూ దేవుళ్లను అవమానిస్తే కేసులు వేస్తాం, భానుప్రకాష్ రెడ్డి హెచ్చరిక.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పు స్పందించిన కేటీఆర్. ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయన్న మాజీ మంత్రి. పులివెందుల పర్యటనలో ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్. ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ అధినేత. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై సిబిఐ దర్యాప్తు చేయాలని సీఎం లేఖ రాస్తే రౌట్ రెడీ స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి పిలుపునిచ్చిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. లక్నోపై రాజస్థాన్ ఘన విజయం. పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి రాయల్స్. సొంత మైదానంలో 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో. కుప్పకూలిన సూచీలు. అమ్మకాల ఒత్తిడితో బేర్మన్న మార్కెట్. ఫార్మా, ఆయిల్, గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు డల్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.